నేవీ రాడార్ స్టేషన్ కు తెలంగాణ అడ్డా కాబోతోంది. వికారాబాద్ జిల్లా దామగూడెంలో విఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటుకు ముందడుగు పడింది. దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న అటవీ భూముల బదిలీ సమస్య తీరిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఫారెస్ట్ నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1174 హెక్టార్ల అటవీ భూములను నావికా దళానికి అప్పగించారు. దేశంలో తొలి నేవీ రాడార్ స్టేషన్ తమిళనాడులోని తిరునల్వేలిలో 1990లో ఏర్పాటు చేసింది. ఇప్పుడు రెండో నేవీ రాడార్ స్టేషన్ తెలంగాణలో ఏర్పాటు కాబోతోంది. దీంతో భారత నావికా దళానికి తెలంగాణ కీలక స్థావరంగా మారనుంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం విఎల్ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్గా ఈ రాడార్ స్టేషన్ ఉండనుంది. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు 2010 నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో భారత నావికాదళం సంప్రదింపులు జరుపుతోంది. 2010 నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో భారత నావికాదళం సంప్రదింపులు జరుపుతోంది. పర్యావరణ అనుమతులు వచ్చినప్పటికీ అటవీ శాఖ భూములు ఒప్పందం కుదరకపోవడంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో లైన్ క్లియర్ అయింది. ముఖ్యమంత్రితో నేవీ కమాండర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈఓ రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ భేటీ అయ్యారు. అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేసి నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. ఈ నేవీ యూనిట్లో దాదాపు 600 మంది నావికాదళంతో పాటు ఇతర సాధారణ పౌరులు ఉంటారు. దాదాపు 2500 నుంచి 3000 మందితో ఈ టౌన్షిప్ ఉండనుంది. దీంతో ఇక్కడ స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఏర్పడనున్నాయి. మొత్తానికి ఈ ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని నేవీ అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు.